ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎర్రగడ్డ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు నిలబడినా ఇక్కడ మంచి మెజారిటీతో వచ్చేది. గోపన్న ఆశయాలతో వచ్చిన నాకు ఇంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలి. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలో గోపన్న గుడి కట్టుకొని ఎంత అభిమానం నింపుకున్నాడో అర్థమవుతుంది. నా పిల్లలు గడప గడపడికి వెళ్తుంటే ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు వరకు నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. ఒక కుటుంబాన్ని వేధించి ఇలా హింసించడం, ఒక మహిళని ఇలా చేయడం పద్ధత? దీన్ని రాజకీయం అంటారా? ఒక మహిళని ఇలా చేయటం, ఎంతమందిని చూసి బాధతో ఏడిస్తే ఒక మహిళని దొంగ ఏడుపులు అంటారా? మీ గోపన్న ప్రతి ఇంటికి కష్టకాలంలో అండగా నిలబడ్డాడు. నాకు ఈ కష్టకాలంలో మీ అందరూ ఇంత అండగా నిలబడినందుకు నాకు గర్వంగా ఉంది. మీ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో పార్టీ అంతా నాకు అండగా ఉండి గౌరవనీయులైన కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న మా కుటుంబాన్ని వాళ్ళ కుటుంబంతో సమానంగా చూసుకొని ఇంత ఆదరణ ఇచ్చి ఎక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంత ఆదరణ ఇచ్చి సపోర్ట్ చేసి ఇక్కడికి వరకు వచ్చిన ఆ కుటుంబానికి, ప్రతి కార్యకర్తకి ఎంత అండగా ఉండదో నన్ను చూసి మీరు చేసుకోవచ్చు. కేటీఆర్ అన్న ప్రతి కార్యకర్తకి మా కుటుంబానికి ఉన్నంత అండగా నిలబడతారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి. ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ కార్యకర్తల్ని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. అయినా కూడా ప్రతి ఇంటి నుంచి ఒకే మాట వస్తుంది, గోపన్న కోసం, మీ గోపన్న కోసం ఏదైనా చేస్తామని మాట ఇచ్చారు. నిన్ను ఎంత భయపెట్టినా నీకు మేము అండగా ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రతి ఇంటి నుంచి. అదే ధైర్యాన్ని చివరి వరకు అండగా ఉండి నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సునీతమ్మ మీ ఇంటికి వచ్చి మీకు అండగా నిలబడుతుంది. మన అందరికీ పార్టీ అండగా ఉంది. మీకు నేనున్నాను, నా వెనుక కేటీఆర్ అన్న ఉన్నారు. అందరికీ అండగా నిలబడతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.